ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ అలాగే సామాన్య ప్రజల రవాణా ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుని ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. అదే ఏపీ ఈ-సైకిల్ సబ్సిడీ పథకం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం వేదికగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సామాన్య ప్రజలు, మహిళలు, ఉద్యోగులు తక్కువ ధరకు ఎలక్ట్రిక్ సైకిళ్లను పొందే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఇది మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనం అందించే పథకంగా నిలుస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వం భారీగా సబ్సిడీ అందిస్తోంది. సాధారణంగా మార్కెట్లో ఈ సైకిల్ ధర సుమారు రూ.35,000 వరకు ఉండగా ప్రభుత్వం రూ.10,000 నుండి రూ.11,000 వరకు సబ్సిడీ అందిస్తుంది. దీంతో వినియోగదారుడు చెల్లించాల్సిన తుది ధర సుమారు రూ.24,000 వరకు మాత్రమే ఉంటుంది. ప్రారంభంలో రూ.5,000 డౌన్ పేమెంట్ చెల్లించి మిగిలిన మొత్తాన్ని 24 నెలల సులభ వాయిదాల్లో చెల్లించే సౌకర్యం కూడా కల్పించారు. ముఖ్యంగా మహిళా సాధికారత దృష్ట్యా డ్వాక్రా మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లు ఆధునిక సాంకేతికతతో రూపొందించబడ్డాయి. సాధారణ సైకిల్లా ఉపయోగించడంతో పాటు బ్యాటరీ సాయంతో మోటార్ ద్వారా కూడా నడపవచ్చు. గరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లు వరకు ఉంటుంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే సుమారు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. బ్యాటరీను సైకిల్ నుండి వేరుచేసి ఇంట్లోనే ఛార్జ్ చేసుకునే సౌకర్యం ఉంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. అలాగే డిజిటల్ డాష్బోర్డ్ ద్వారా స్పీడ్, బ్యాటరీ స్థాయి, ప్రయాణ దూరం వంటి వివరాలను తెలుసుకోవచ్చు. బ్యాటరీ అయిపోయినప్పుడు కూడా సాధారణ సైకిల్లా పెడల్స్తో ప్రయాణించవచ్చు. ఈ పథకం ప్రధానంగా తక్కువ ఆదాయ వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. డ్వాక్రా మహిళలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు, ప్రతిరోజూ పనికి వెళ్లే కార్మికులు ఈ పథకానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. మీ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయం లేదా డిఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ నింపి ఆధార్ కార్డు, చిరునామా రుజువు, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాలి. రూ.5,000 డౌన్ పేమెంట్ చెల్లించి బ్యాంక్ లోన్ ప్రక్రియ పూర్తి చేస్తే వెరిఫికేషన్ అనంతరం సైకిల్ మీకు అందజేయబడుతుంది. ఈ పథకం ద్వారా రవాణా సౌలభ్యం మాత్రమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. భవిష్యత్లో ఈ సైకిళ్లకు సోలార్ ఛార్జింగ్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో విద్యుత్ ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే తక్కువ ఖర్చుతో సులభ ప్రయాణం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత వంటి అనేక ప్రయోజనాలను కలిగించే ఈ పథకం రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.